ఫ్రెండ్స్ ఎప్పుడెప్పుడైనా ఎదురు చూసినా ఫైనల్లీ వచ్చేసిందనమాట సాంగ్. థియేటర్లన్నీ కూడా గుడులైపోవడానికి రెడీగా ఉన్నాయరా అనేటటువంటి ఫీలింగ్ అయితే నాకు కలిగింది. నేను ఏదో ఎక్స్పెక్ట్ చేసిన కానీ దానికి మించి ఈ సాంగ్ అవుతుంది. ఒక ట్రైలర్ ఇవ్వలేనటువంటి హైపు, ఒక టీజర్ ఇవ్వలేనటువంటి హైపు నాకైతే ఈ సాంగ్ ఇచ్చింది. సీరియస్లీ చెప్తానా, ఒక్క దెబ్బకి అసలు ఈ సాంగ్ కోసమైనా సరే థియేటర్కి వెళ్ళొచ్చురా అనేటటువంటి ఫీలింగ్ అయితే నాకు కలిగింది. మాట్లాడుతా అన్నీ మాట్లాడతా సాంగ్ లిరిక్స్ నీట్గా బ్రేక్ డౌన్ చేసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. మనం ఎప్పుడు నుండే విన్నటువంటి లిరిక్సే ఇంకా ఉంది సాంగ్. మీకు తెలుసా 3 నిమిషాల సాంగ్నే రిలీజ్ చేశారు. ఓవరాల్గా 5 నిమిషాల సాంగ్ ఉంటుంది. సో 5 నిమిషాల సాంగ్ అయితే మనం థియేటర్లో చూడబోతున్నాం అనమాట. సాంగ్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంటుంది, దాంట్లో డౌట్ లేదు. ఖచ్చితంగా థియేటర్లో సీట్లో ఎవడు కూర్చోడు, ఇదైతే నేను ముత్తకంఠంతో చెప్పేస్తున్నాను. ఓకే, సాంగ్ని బ్రేక్ డౌన్ చేసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. ఆ తర్వాత రవితేజ అన్న డ్యాన్స్ గురించి, అన్న యాక్టింగ్ గురించి, ఇంకా సినిమా మీద ఉన్నటువంటి హైప్ గురించి, ఇవాళ జరిగినటువంటి ప్రీ రిలీజ్ ఈవెంట్ గురించి డీటెయిల్గా మాట్లాడుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. లెట్స్ డైవ్ ఇన్. ఫస్ట్ చూసుకున్నట్లయితే మల్లెపూల పల్లకి బంగారు పల్లకి మణికంఠుడెక్కినాడు బంధాల పల్లకి. ఇది మీ అందరికీ తెలుసు అనమాట, మనం చిన్నప్పటి నుండి వెంటనే ఉన్నాం అనమాట. ఇదే చూసుకున్నట్లయితే ఆల్మోస్ట్ ఒక 5-6 సార్లు రిపీట్ అయింది ఈ లిరిక్స్లో చూసుకున్నట్లయితే. మల్లెపూల పల్లకి బంగారు పల్లకి మణికంఠుడెక్కినాడు అందాల పల్లకి. మల్లెపూల పల్లకి, ఆ పల్లకి మల్లెపూలతో నిండిపోయింది అనమాట. అందాల పల్లకి బంగారు పల్లకి. యాక్చువల్లీ మణికంఠుడు ఏదెక్కితే అదే బంగారు పల్లకి అనేటటువంటిది 100% వాస్తవం. దీన్ని చూసి చదవాల్సిన అవసరం కూడా లేదు. చిన్నప్పుడు అంటే మా ఫ్రెండ్స్ చాలామంది స్వామిమాలు వేసేవాళ్ళు. అక్కడికి వెళ్తే ఈ పాట నోటి నుండి వచ్చేసేది అనమాట, ఆటోమేటిక్ వచ్చేసేది. ఇప్పుడు చదువురాని వాళ్ళు అసలు పాట అంటే తెలియని వాళ్ళు కూడా మైక్ పట్టుకుని ఈ పాట పాడేది. ఆ రోజుల్లో ఆ రేంజ్లోనే వైబ్ ఉంది ఈ పాటకి. దీనికి స్పెషల్గా మనం చూసి చదవాల్సిన అవసరం లేదు, ఇందులో వినాల్సిన అవసరం లేదు. బట్ ఈ ఇరుముడి అనేటటువంటి టైటిల్ పెట్టారు. అయ్యప్ప స్వామిని హైలైట్ చేసి చూపించేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. మణికంఠ స్వామికే బేభత్సమైనటువంటి ఎలివేషన్ ఇస్తున్నారు. సో ఈ సాంగ్ అనేటటువంటిది ఖచ్చితంగా పెట్టాలి సినిమాలో, ఎందుకంటే మనం ఇది థియేటర్లో వినలేదు. ఇది డీజే సాంగ్, ఇది ఫోక్ సాంగ్. లైక్ అయ్యప్ప స్వామి మాల జరుగుతున్నటువంటి సిచ్యువేషన్లో అక్కడ ఇక్కడ ఈ సాంగ్ వింటాంలే, కానీ థియేటర్లో అయితే దీన్ని వినేటటువంటి అవకాశం లేదనమాట. ఇప్పుడు మనకి థియేటర్లో వినేటటువంటి అదృష్టం కలిగిందనమాట. దాన్ని అయితే ఈ డైరెక్టర్ గారు మన రవితేజ గారు మనకు అందించారు. దానికైతే ఎన్నిసార్లు థ్యాంక్స్ చెప్పినా తప్పలేదు. విల్లాలి వీరుడు ఎక్కినాడు పల్లకి వీరమణి కంఠుడు ఎక్కినాడు పల్లకి. బాబా ఏమున్నాయి భయ్యా లిరిక్స్, కూర్చుకుంటానే ఇప్పుడే ఫ్రెష్గా వింటున్నారా అనేటటువంటి ఫీలింగ్ కలిగింది. మళ్ళీ వినండి. విల్లాలి వీరుడు ఎక్కినాడు పల్లకి వీరమణి కంఠుడు ఎక్కినాడు పల్లకి. ఇక అసలు ఇక్కడ నుండి సాంగ్ అయితే ఒక వైబ్ వస్తుంది. నాకు తెలిసి మొన్న స్పైడర్ మ్యాన్ అప్పుడు కూడా ఈ విధమైనటువంటి ఎడిటింగులు చేసి మనోళ్ళు దుబ్బైతే లేపారనమాట. పందల బాలుడు పంబావాసుడు హరిహర తనయుడు ఎక్కినాడు పల్లకి. ఎక్కడ బీటింగ్ అయితే అద్దిరిపోయి ఇదైపోయింది అనేటటువంటి వాస్తవం. దీని అర్థం చెప్తా చూడండి. విల్లాలి వీరుడు ఎక్కినాడు పల్లకి అంటే వీరాది వీరులు తనే ఎక్కిండు, అండ్ ఆ తర్వాత వీరమణి కంఠుడు ఎక్కినాడు పల్లకి. తనకే అయ్యింది. విల్లాలి వీరుడు అనేటటువంటిది తన పేరే, వీరమణి కంఠుడు అనేటటువంటిది తన పేరే. ఇవన్నీ ఒక ఎత్తు. ఆయనకి చాలా పేర్లు ఉన్నాయి. ఆ పేర్లలో పందల బాలుడు పంబావాసుడు హరిహర తనయుడు ఎక్కినాడు పల్లకి. పంబ అంటే అందరూ మనసు దోచుకునేటటువంటి మా బాలుడు, మా చిన్న స్వామి మన పల్లకి ఎక్కిండు అనేటటువంటిది హైలైట్గా చూపించారనమాట. ఆ తర్వాత మల్లెపూల పల్లకి బంగారు పల్లకి మణికంఠుడు ఎక్కినాడు అందారు పల్లకి అనేటటువంటిది సాగిపోయింది. అండ్ నాకు ఇంకా బాగా ఇంప్రెస్ చేసినటువంటి లిరిక్స్ ఏంటంటే, ఇది నేను ఎక్స్పెక్ట్ చేయాల, దీంతోనే ఆపేస్తారు అని చెప్పి నేను అనుకున్నా. ఇక్కడ నుండి లిరిక్స్ చాలా అంటే చాలా అర్థవంతంగా ఉంటాయి. చూడండి. గణపతి సోదరుడు ఎక్కినాడు పల్లకి షణ్ముఖ సోదరుడు ఎక్కినాడు పల్లకి. గణపతి సోదరుడు అంటే మన గణపతి వినాయకుడు కూడా పల్లకి ఎక్కిండు అనమాట. షణ్ముఖ స్వామి కూడా పల్లకైతే ఎక్కడం జరిగింది. ఆ తర్వాత ఎరిమేరి వాసుడు ఏకాంత వీరుడు హరిహర తనయుడు ఎక్కినాడు పల్లకి. గుండెలో కూర్చుకుంటా నేను లిరిక్స్ ఎలా రాశారా బాబు. అసలు ఎప్పటికి కూడా ఇది మనకి ఒక జాతీయ గీతంలాగా వినపడుతుంది. నాకైతే ఒక భక్తి పాటలాగా అనిపించట్లా. అసలు ఎలివేషన్ సాంగ్స్ మైండ్లో బ్లింక్ అవుతానే. ఈ పాటను పాడుతున్నా, ఈ పాట గురించి ఆలోచిస్తున్నా. మన టాలీవుడ్లో ఉన్నటువంటి హీరోస్ వీళ్ళంతా కూడా హీరోస్ అన్నారనమాట. మన కామిక్ కాన్లో చూసుకున్నట్లయితే హాలీవుడ్ యాక్టర్స్ ఉన్నారు. అక్కడ చూసుకున్నట్లయితే మొత్తం హాలీవుడ్కి సంబంధించిన వాళ్ళు, ఎవెంజర్స్కి సంబంధించిన వాళ్ళు ఉన్నారనమాట. అక్కడ చూసుకున్నట్లయితే ఏ లిరిక్స్ వచ్చినాయి. ఫస్ట్ హాలీవుడ్ యాక్టర్స్ వచ్చినప్పుడు గణపతి సోదరుడు ఎక్కినాడు పల్లకి షణ్ముఖ సోదరుడు ఎక్కినాడు పల్లకి. మన ప్రభాసాన్ని వచ్చినప్పుడు ఎరిమేలి వాసుడు ఏకాంత వాసుడు హరిహర తనయుడు ఎక్కినాడు పల్లకి అన్నప్పుడు నాకు మామూలుగా అనిపించలేదు. ఇది మనకి ఎలా అనిపిస్తుంది అంటే ఎగ్జాక్ట్లీ ఇక థియేటర్లో చూస్తుంటే
ఫ్యాన్స్ ఏమైపోతారు అనేటటువంటిది తలుచుకుంటుంటేనే నిజంగా గూస్ బంప్స్ వస్తున్నాయి. అండ్ నేనేం ఎక్స్పెక్ట్ చేసినా అంటే మంచి విజువల్స్ పెడతారు అనుకున్నా. అయ్యప్ప స్వామి మామూలుగా ఫొటోస్ అయితే చూపిస్తున్నారు అంతే, సినిమాలో ఇంకేదో డిఫరెంట్గా ప్లాన్ చేయొచ్చు అనేటటువంటిది నాకున్నటువంటి గట్టి అభిప్రాయం అనమాట. మరి దాన్ని డైరెక్టర్ ఎలా హ్యాండిల్ చేస్తారు అనేటటువంటిది చూడాలి. ఎంతటితో అయిపోలేదు కానీ ఇంకా ఉంది, వాళ్ళు కట్ చేశారనమాట. మనకి ఇక్కడితో ఆపారు. ఎరిమేలి వాసుడు ఏకాంత వీరుడు హరిహర తనయుడు ఎక్కినాడు పల్లకి, తర్వాత మల్లెపూల పల్లకి, బంగారు పల్లకి, మణికంఠుడు ఎక్కినాడు, బందాల పల్లకి అంతనే ఆపేశారు. ఆ తర్వాత చూసుకున్నట్లే మహిషి మద్దనుడు ఎక్కినాడు పల్లకి, మద గజవాహనుడు ఎక్కినాడు పల్లకి, మహిషి మద్దనుడు ఎక్కినాడు పల్లకి, మద గజవాసుడు ఎక్కినాడు పల్లకి, కరిమల వాసుడు నిలిమల వాసుడు హరిహర తనయుడు ఎక్కినాడు పల్లకి. ఈ లిరిక్స్ అయితే మీకు వినపడండు మ్యాక్సిమం సాంగ్లో. నా తర్వాత గట్టిగా ప్లాన్ చేయొచ్చు థియేటర్లో అనేటటువంటి ఫీలింగ్ కలిగింది. మళ్ళదే కాంతల వాసుడు ఎక్కినాడు పల్లకి, జ్యోతి స్వరూపుడు ఎక్కినాడు పల్లకి, కాంతమల వాసుడు ఎక్కినాడు పల్లకి, జ్యోతి స్వరూపుడు ఎక్కినాడు పల్లకి, భక్తుల బ్రోచే బంగారు స్వామి హరిహర తనయుడు ఎక్కినాడు పల్లకి. ఇంకా చాలా ఉన్నాయి ఫ్రెండ్స్, నేను జస్ట్ మీకు ఒక 5 పార్ట్సే వినిపించాను అనమాట. ఇంకా చాలా అంటే చాలా మన కోసం థియేటర్లో దాపెట్టారు అనేటటువంటిది క్లారిటీగా క్లుప్తంగా అర్థమైపోతుంది. ఓకే, ఇవి లిరిక్స్, ఇవి మనం ఎప్పుడు వినేటటువంటివి. ఇంకా కొత్తగా థియేటర్లో చూడడానికి ఏముంది బ్రో అనేటటువంటి డౌట్ అయితే మీకు రావచ్చు. మన రవితేజ అన్న డ్యాన్స్ చాలా బాగా చేసింది అనమాట. ఇప్పుడు దీనికి బేభత్సమైనటువంటి డ్యాన్స్ ఉండదు, జస్ట్ అయ్యప్ప స్వామి భక్తి గీతం ఇది. మనం సాంగ్ని ప్రాపర్గా ఎగ్జిక్యూట్ చేయాలి. ఆ సాంగ్ని మీరు హైలైట్ చేసి మాకు కొత్తగా వినిపించాల్సిన అవసరం లేదు. బట్ ఉన్నటువంటి సాంగ్ని ఏ మాత్రం కూడా చెడగొట్టొద్దు. దాన్ని అయితే వీళ్ళు కరెక్ట్గా మెయింటైన్ చేశారు అనేటటువంటి ఫీలింగ్ నాకు సాంగ్ వింటున్నప్పుడు, సాంగ్ చూస్తున్నప్పుడు కలిగిందనమాట. ఇది పెద్ద సీన్స్ అయితే యాడ్ చేయలేదు. అలాంటి ఏ లిరిక్స్తో మన రాజమౌళి గారైనా, మన నాగశ్విన్ అయినా అయ్యప్ప స్వామిని ఇప్పుడు గణపతి సోదరుడు ఎక్కినాడు పల్లకి అన్నప్పుడు గణపతి స్వామిని చూపించడం, నీలివాసుడు ఎక్కినాడు పల్లకి అన్నప్పుడు నీలి స్వామిని, షణ్ముఖ స్వామిని, ఈ విధంగా మిగిలిన స్వాములందరినీ కూడా చూపించు. ఆ తర్వాత మన అయ్యప్ప స్వామి ఎక్కినాడు పల్లకి అప్పుడు ఒక రేంజ్లో లిరిక్స్ వివరిస్తే చాలా అంటే చాలా బాగుంటుంది అనేటటువంటిది నాకున్నటువంటి గట్ ఫీలింగ్ అనమాట. బట్ అదైతే క్లియర్లీ ఓకే, ఇది చిన్న సినిమా కదా, ఏమి హై బడ్జెట్ సినిమా కాదు, జస్ట్ కమర్షియల్ మూవీ లాగా దీన్ని అయితే తీస్తున్నారు. అంటే మనం ఇరుముడి అనగానే మనం భారీగా ఎక్స్పెక్ట్ చేసుకున్నాం. నేను మొన్న ట్రైలర్ బాగలేదు అని చెప్పి రివ్యూ ఇచ్చినప్పుడు చాలామంది నా కిందకు వచ్చి ట్రోల్ చేశారనమాట. ట్రైలర్ బాగాలేదని ఎలా ఉంటావు అది ఇది అని అన్నారు. మైనస్ నాలోనే ఉంది, ఎందుకంటే నేను హై ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నా. మన ఇరుముడి అనేటటువంటి టైటిల్ పెట్టారు, మొత్తం పీరియాడిక్ టైప్లో తీస్తారేమో, అయ్యప్ప స్వామికి సంబంధించినటువంటి రెఫరెన్స్లు ఇస్తారేమో అని చెప్పి నేను ఎక్స్పెక్ట్ చేశా. బట్ అందులో కొద్దిసేపే మన రవితేజ అన్న కొద్దిసేపే మాల్లో అయితే కనపడుతుంది. మిగిలిందంతా కూడా ఏదో ఒక ఇదిలాగా, ఒక మిస్టీరియా లాగా అమ్మాయిలందరినీ చంపుతున్నారు, వాళ్ళందరూ ఎవరు అనేటటువంటి దాని ద్వారా తీస్తారని చెప్పి నేను ఎక్స్పెక్ట్ చేయాలా. అలా ఉంటుందని చెప్పి నేను ఎక్స్పెక్ట్ చేయాలా. ఖచ్చితంగా డివోషనల్ టచ్ ఖచ్చితంగా ఇస్తారు. లైక్ మన అయ్యప్ప స్వామికి సంబంధించినటువంటి స్టోరీ లైన్తో ఏమైనా ఉండొచ్చు, లేదా ఒక అయ్యప్ప భక్తుడు చూసుకున్నట్టు అదే అయ్యప్ప మాల స్వామి అంటే అంత ఈజీ కాదు. ఖచ్చితంగా ఒక కఠోరమైనటువంటి దీక్ష అది వాళ్ళు చేసేటటువంటిది. మార్నింగ్ చన్నీళ్ళతో తలస్నానం చేయాలి, చెప్పులు లేకుండా నడవాలి, కింద పడుకోవాలి, అండ్ అన్నం తినకూడదు. చాలా అంటే చాలా కఠినంగా ఉంటాయి వాళ్ళు. దాన్ని ఇంకా హైలైట్ చేసి చూపిస్తారు. ఆ తర్వాత చూసుకున్నట్లయితే మన రవితేజ అన్న అయ్యప్ప స్వామి లాగా వాళ్ళ మీద చేసేటటువంటి యుద్ధం ఏమో అని చెప్పి నేను అనుకున్నా. సో నా ఎక్స్పెక్టేషన్స్ అనేటటువంటివి అక్కడ ఉండే, దానివల్ల ట్రైలర్ చూశాక నాకు కొద్దిగా నెగిటివ్ ఫీలింగ్ అయితే కలిగింది. మళ్ళీ చెప్తున్నా, ఏ ట్రైలర్ నాకు నచ్చపోయినా, టీజర్ నాకు నచ్చపోయినా, నేను ఖచ్చితంగా సాంగ్ కోసం థియేటర్కి వెళ్ళేటటువంటి దాంట్లో తిరిగేలేదనమాట. ఇంకో కొన్ని రోజులు అయితే సినిమా అయితే మన ముందుకు రాబోతుంది. సో మీకు ఏ విధంగా అనిపించింది ఈ సాంగ్ అనేటటువంటిది డెఫినెట్లీ కింద కామెంట్ చేయండి. మా ఇంటి పక్కన వాళ్ళు అడుగుతున్నారు నన్ను, ఇరుముడి సినిమాకి తీసుకెళ్ళవా అని. ఇక అర్థం చేసుకోండి, సినిమా అనేటటువంటిది జనాల్లోకి వెళ్ళింది, దాంట్లో డౌటే లేదు. ముందు ఇరుముడి అనేటటువంటి టైటిల్లోనే ఒక మ్యాజిక్ ఉందబ్బా, అది థియేటర్కి జనాల్ని ఎలా రప్పించినటువంటి ఆ ఆడియన్స్ని ఏమాత్రం కూడా డిసప్పాయింట్ చేయకుండా ఇరుముడి అనేటటువంటి టైటిల్కి జస్టిఫికేషన్ ఇచ్చి కరెక్ట్గా వాళ్ళందరినీ కూడా సాటిస్ఫై చేసి థియేటర్ నుండి బయటికి పంపించగలిగితే రవితేజ అన్న కెరియర్లో ఖచ్చితంగా ఇది ఇంకో బ్లాక్ బస్టర్ అయితే 100 కోట్లు కాదు 200 కోట్లైనా నిలబెట్టి కొట్టింది. ఎందుకు కొట్టదు? నేను ఇయాలే చూసిన విశ్వనాథం అండ్ సన్స్ చూసుకున్నట్లయితే అంత గొప్పగా ఏం లేదు, అదే 100 కోట్లు కొట్టిందంటారు. బ్రో అది ఫేక్ కలెక్షన్స్ నాగా చెప్పింది కంటే ఏమో ఫేక్ రైట్ అనేటటువంటిది వదిలేయండి, అన్ని ఒరిజినల్ కలెక్షన్స్ అయితే ఉండవు. కానీ ఇరుముడి అనేటటువంటి సినిమాని ప్రాపర్గా ఎగ్జిక్యూట్ చేసి ఆ టైటిల్కి జస్టిఫికేషన్ చేసి మణికంఠని కరెక్ట్గా హైలైట్ చేసి చూపిస్తే మట్టికి మనకి గూస్ బంప్స్
వచ్చేటటువంటి మూమెంట్. భారీ భారీ విఎఫ్ఎక్స్ కూడా అవసరం లేదు, జస్ట్ హనుమాన్ రేంజ్లో కూడా అవసరం లేదు. హనుమాన్ రేంజ్లో కాకపోయినా కానీ దేవుడి గురించి తీసినటువంటి సినిమాలు చాలా ఉన్నాయి అనమాట. అప్పుడెప్పుడు దేవుళ్ళు అనేటటువంటి సినిమాలో క్లైమాక్స్లో అయ్యప్ప స్వామి వస్తాడు, దానికే మనోళ్ళు ఊగిపోయారు, డ్యాన్స్ లేశారు. ఇక అట్లాంటిది ఇప్పుడు కానీ ఇంకా ప్రాపర్గా ఎగ్జిక్యూట్ చేయగలిగితే నెక్స్ట్ లెవెల్ ఉంటుంది సినిమా అనేటటువంటిది నాకున్నటువంటి గట్టి ఫీలింగ్. సో మీకు ఏ విధంగా అనిపించింది సాంగ్ అనేటటువంటిది కామెంట్ చేయడం అసలుగా మర్చిపోమాకండి. నాకైతే మైండ్లో తిరుగుతుంది, ఈ నైట్ అంతా కల్లో ఇదే తిరిగిద్దాం అనేటటువంటి ఫీలింగ్ అయితే నాకు కలిగింది. హానెస్ట్లీ సాంగ్ చాలా బాగుంది. ట్రైలర్ కన్నా ఇప్పుడు దాకా రిలీజ్ చేసినటువంటి సాంగ్స్ కన్నా వాటన్నిటిలో కల్లా ఈ సాంగే చాలా అంటే చాలా బెటర్గా ఉంది అనేటటువంటి నా గట్ ఫీలింగ్. మీ గట్ ఫీలింగ్ కూడా కామెంట్ చేయండి. ఉంటా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి. నేను మాత్రం చేసిన తర్వాత ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.